కృతజ్ఞతలు చెల్లించిన తక్కువే. కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు గుర్తులేదు. నేను వాంతి చేసుకొని పడిపోయినాను. పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయినాను. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాను. వచ్చిన తర్వాత బాగా వాంతులేనే. నాకైతే లేదు, ముక్కులో నుండి వస్తుంది, నోట్లో నుండి వస్తుంది. ఒక 2 సార్లు గుర్తుంది. ఇంకా అవతల మర్చిపోయి పడిపోయినానంట. వెంటనే కర్నూలుకి పోయినాను. నాకు ఆశ్చర్యమవుతుంది. నన్ను మాత్రం కర్నూలు తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు. ఎందుకు నన్ను కర్నూలు తీసుకొచ్చినారు, ఎందుకు నన్ను కర్నూలు తీసుకొచ్చి? నాకు గూడూరు వైద్యం సార్, నాకు గూడూరు వైద్యం సరే ఎప్పుడైనా నన్ను కర్నూలు తీసుకురావద్దని నేను అందరిని కసుకుంటున్నా. ఎందుకో నాకు అంత కోపం వచ్చింది కర్నూలు తీసుకుపోయింది. నాకైతే మాత్రం ఆరోగ్యం బాగానే ఉంది. అని దేవుని నామానికి స్తోత్రం. అక్కడ వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం కలగలేదు. ఇంకా అందరు మన వాళ్ళు అందరూ అయిన పని చూసిన వాళ్ళు అందరూ వచ్చి పలకరిస్తా అంటే ఏదో ఇక్కడ సంతోషం కంటే అక్కడ ఎక్కువ సంతోషపడినా. అందరూ వచ్చి పలకరిస్తుంటే ఎప్పుడు మా టీచర్స్ కూడా ఎప్పుడో చిన్నప్పుడు నా దగ్గర ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా మేడం 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 మర్చిపోండమా మేడం, మేము మర్చిపోండాలంటే ఎందుకు మర్చిపోయడం బాగుండాలండి అని చెప్పి చెప్తా ఉన్నా. మేము వద్దు టీచర్, మమ్మల్ని సార్ నాకు దొరికి కూడా ప్రతి మాలనే కానీ మమ్మల్ని సార్ అని పిలుస్తుండే టీచర్ అని చెప్పి చాలా సంతోషపడినారు. కానీ దేవుని దయ వలన అన్ని పరీక్షలు చేసినారు, ఏం లేదు. ఇక్కడనే అంత వాటి చేసుకున్నట్టు ఉన్నా. నేను అనుకుంటున్నా నా మనసులో మాట. ఆసుపత్రి ఆమె ఏమో మందులు ఇచ్చినట్టు ఉంది, బాగా అన్ని వాటి చేసిన అటు పోయినాక బాగా ఫ్రీగా ఉన్నా. బాగా ఏం కలగలేదు. కానీ అవి ఇది అన్ని ఇంకే పరీక్షలే స్కానింగ్ తీసినారు. ఇక్కడ దేంట్లో ఏం రాలేదు. దేవుని దయ మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ టీచర్ని అడుగుతున్నారు. మా బంధువులు అందరూ వచ్చిన వాళ్ళు టీచర్ వచ్చాయని అంటున్నారు. అంటే లేదు మన రాలేదు, టీచర్కి చెప్పలేదు. నేను తెలిసిందో లేదో లేదు. ఎందుకు నీకు ఇంత ఫోన్ చేయడానికి రాకపోయినా ఆమె చెప్పకుండా ఉండడానికి అని మా వాళ్ళందరూ చాలా కోరుతున్నారు. ఎందుకంటే నాకంటే ప్రాముఖ్యం ఆమెకి. ఆమె ఒక చూస్తే చాలు ఇంత మాకు ప్రార్థన చేసిపోతుందని వాళ్ళ ఆశ వాళ్ళకి. టీచర్ వస్తే మాకు ప్రార్థన చేస్తుందని అందరూ చెయ్యి ఇప్పుడన్నా వస్తుందని చేయలేకపోతున్నాం. లేకపోతే ఇంకెందుకు చేయలేకపోతున్నాం కానీ చెప్పాను. కానీ దేవుడు నన్ను సంతోషింపజేయడానికే కర్నూలు పంపించినాడు. ఎందుకంటే నేను నిజంగా చాలా సంతోషపడినా. ఎక్కటెక్కటల్లో మా టీచర్స్ వచ్చిపోయా, మా బంధువులు వచ్చిపోయా, తెలిసిన వాళ్ళు వచ్చిపోయా, అందరూ వచ్చి పలకరిస్తుంటే నిజంగా అన్నాక రోగం ఉంది అన్నట్టు కనపడలే. చాలా చాలా సంతోషపడినా. ఎందుకంటే ఏమో చెప్తారు కదా, మన వాళ్ళని చూస్తే మనకు అంత సంతోషం, ఇంకే మోకాలు చూసినా సరే. కాబట్టి దేవుని దయ వల్ల. కానీ అక్కడి నుండి ఎన్ని రోజులకు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ పరీక్ష చేయలేదు, ఈ పరీక్ష చేయలేదు. నాకు మాత్రం విసుగు వచ్చింది. ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు గుడి. రెండవసారి కన్సీవ్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ కూడా అదే టైంలోనే ఉండింది. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు నా డెలివరీ వరకు కూడా తన కృపలో కాపాడినాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. ఫస్ట్ డెలివరీ అప్పుడు ఎంతవరకు అంటే రేపు నేను డెలివరీ అవుతానన్న వరకు కూడా ఎక్కువ వామిటింగ్స్ ఉండేవి. ఇంకా అదొకటి కాళ్ళ వాపులు కూడా ఎక్కువ ఉండేవి. కానీ రెండవ డెలివరీ టైంలో దేవుడు నాకు ఒక్కసారి కూడా ఎటువంటి వాపులు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ ఏది లేకుండా దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మమ్మల్ని క్షేమంగా నడిపించాడు. అప్పటికంటే కూడా అప్పుడు నాకు ఎక్కువగా పెయిన్స్, ఎక్కువగా స్టిచెస్ పెయిన్స్ అనిపించాయి. కానీ ఇప్పుడు దేవుడు తన కృపలో నాకు ఎటువంటి ఏది లేకుండా కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ఏ స్థితికైనా దేవుడు మనకు చాలిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాక
లేచి నిలబడు అని ఆమె లేచిన తర్వాత ఉరికెళ్ళి కూర్చోడం కాదు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు నాకు కూడా దొరికిపోయి అందరూ లేచి నిలబడినట్లయితే ఆశ్రయించే పరిస్థితి ఆత్మక శక్తితో వెళ్ళిపోయిన వివేకాన్ని దోషంగా దేవుడిగా నాణ్యతగా ఉండగా నగరానికి చుట్టూ మాట ఇలా మాటలు ఆనందించాలి. ఎల్లప్పుడూ ఇలా ఆనందించబడగా తల్లిని ఆనందించడం, తల్లిని ఆనందించడం, వాళ్ళ అవతాతను ఆనందించడానికి తల్లి వాళ్ళ ఆయనను ఆనందించడానికి మీకు సంతరించమని ఆనంద కుమార్తెగా, సంతోష కుమార్తెగా, నెమ్మదిగా కుమార్తెగా, దోషకుల దేవుడి కుమార్తెగా నీ మెండైన దీవెనతో మెండుగా ఇవ్వడం ఆశ్రయించుకుంటూ దేవా మీకే మహిమగా ప్రపంచం చెల్లిస్తూ ఆరోగ్యంలో, బలంలో, శక్తిలో నానాటికి ఇలా బలాన్ని చెందాలి రైతులు వేస్తున్న కావాల్సిన ఆమె ఆమె సామెతల గ్రంథము 24వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదువుతున్నాం. 24వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుతున్నాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నేను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగం కానేరదు. దేవుడి వాక్యం శాసించు. 26వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాం. మరియు 11వ సంవత్సరము నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి, ఆహా, జనములకు ద్వారముగా ఉన్న పట్టణం పడగొట్టబడెను, అది నాశనమాయను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణ పొందితిని అని తూరు చెప్పాను కదా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించేదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మట్టిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలములలో ఉన్న దాని కుమార్తెలు కత్తి పాలవుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వరింపబడిన గొర్రెల రక్తాన్ని బట్టి ఎంత స్థుతించాలో కూడా తక్కువే. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ నామం పేట ఇంతవరకు ప్రార్థించడానికి, పాడటానికి, లేఖన భాగాలు చదవడానికి, నేను స్థుతించి మహింపరిచి ఘనపరిచి కొనియాడడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మేము స్థుతిస్తున్నాం. చదవల లేఖన భాగంలో ఆశ్రయించి విడిచి మా అందరి జీవితాలు మీరు పరిపరచమని ప్రార్థిస్తున్నాం. మనుషాత్మ, అపవిత్రాత్మ నజరేయుడు యేసుక్రీస్తు శక్తిగల నామములను గద్దించి పాదాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో వాక్శక్తిగా మీరు మార్చండి. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా చెడుతనను అసహించుకునేలా మీ కృపాను దాయించండి. వాక్యం ద్వారా పాపం నుంచి వేరే పరిశుద్ధంగా జీవించడానికి కృపాను దయచేయండి. మీ వాక్యమే మాకు ఆధారం, మీ వాక్యమే మాకు అందరి జీవానికి వెలుగు. సత్య మార్గంలో, జీవ మార్గంలో, నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, నీకు ఇష్టమైన మార్గంలో మేము నడవటానికి మీ కృపాను దయచేగాక. దేవా, పోయిన ఆదివారం నుంచి ఈ పరిశుద్ధమైన దినం వరకు, ఈ పునరుద్ధాన దినం వరకు, ఈ మీకు ఇష్టమైన దినం వరకు మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచిన తండ్రి స్తోత్రం. ఈ ఆదివార దినమున, ఈ వారంలో మొదటి దినమున మీరు అల్ఫా ఒమేగా ఉండి ఈ వారం అంతలో మీ సన్నిధిని మాతో కూడా ఉంచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, నీ వాక్యం ద్వారా మేరకు మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మరణం నుంచి జీవంలోకి నడిపించి మరలా మీ సన్నిధికి మీరు చేస్తానని మాట ఇచ్చిన విధానంలోనే నీ మందిరంలో చేరి, నీ సన్నిధిలో చేరి బిడ్డ ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం.
అక్క ప్రార్థన ధూపమై మీ సన్నిధిలో చేరిన విధానం బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. అలాగే అనేక బలహీనతలో ఉన్న బిడ్డలను కూడా నా తండ్రి మీరు బలపరిచినారు తండ్రి. నాతో మక్కలు కానీ అక్క మక్కలు కానీ ఆ ప్రభా దేవా పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. నూతన బలం నూతన శక్తిని బిడ్డలు మీరు దాయించారు. ఎవరి బిడ్డలు తమ ఎవరి జీవితాన్ని కావాలో కుమార్తెలు ఉన్నారు ఇక్కడ. కుమార్తెలు నాశనమైనారు అంటే ఎవరు కాలేకులు చెప్పాలా? మీరే మళ్ళీ చెప్పాలా? 100% తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లులు అని చెప్పవచ్చు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే చావులకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనంలో పరులకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. అంటే ఆశ, నీ ఆశ భంగము కానేరదు. అంశం ఏంటంటే నీ ఆశ భంగము కానేరదు. మరి మన ఆశ ఏమైంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆశ ఉంటది, కొన్ని ఆశలు కదా. మరి మీ ఆశ ఏమైంది చెప్పండి? అందరికీ కొన్ని ఆశలు ఉంటాయి. మీ ఆశ ఓపెన్గా చెప్పండి. మన పిల్లలు బాగుండాలనే ఆశనే కదా అందరికి. ఒక కాపలంటే కాపలేక గుణలక్షణాలు ఏంటంటే తాను కాపు కాస్తున్న సంఘము, కాపు కాస్తున్న పొలము, కాపు కాస్తున్న ఇల్లు, లేదా ఒక ఆఫీస్ కు వాచ్మెన్ ఉంటారు, దగ్గరికి వాచ్మెన్ ఉంటారు. కాపు కాస్తే ఆ యొక్క స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఆ యొక్క స్థలమునకు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాచ్మెన్ పెడతారు. సరిగా వాచ్మెన్ చేయకపోతే వాచ్మెన్ ఏం చేస్తారు చెప్పాలి? తీసేస్తారు కదా, సరిగా కాయకపోతే. కానీ కొంతమంది సరిగా కాసినా కూడా ఆ వాచ్మెన్ కు సత్యాన్ని తెలిసినప్పుడు, ఆ వాచ్మెన్ రైట్ వేలో ఉన్నప్పుడు వీడికి అన్ని మా రహస్యాలను తెలుస్తున్నాయని కూడా తీసేస్తాను. ఎందుకంటే చాలా నేను యూట్యూబ్లో వింటుంటాను. కొన్ని మర్డర్స్ జరిగినప్పుడు వాచ్మెన్ చూసింటాడు, చూసి వాచ్మెన్ చెప్తాడేమో తీసేస్తాడు. అతను యథార్థంగా నిజాయితీగా ఉన్నటువంటి వాచ్మెన్ అయినప్పటికీ కూడా తీసేస్తాడు. కానీ అతని పక్షంగా దేవుడు ఏం చేస్తాడు? వ్యాఖ్య మార్చాడు. మనం యథార్థంగా మన ఆశ మంచిదైనప్పుడు దేవుడు ఆశీర్వాదం. అంటే వాచ్మెన్ అయినా ఎవరైనా మన ఆశ రైట్ వేలో ఉండాలి. ఏంటా రైట్ వే అంటే చావునకు విధింపబడిన వాడిని రక్షింపవా. వాడు ఎవరైనా, నీ వాళ్ళైనా వేరే వాళ్ళైనా ఎవరైనా. మన పిల్లలు అనేది అక్క, నా పిల్లలు అని చెప్పాలా? ఏం చెప్పండి? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? నిజంగా మీరు మన అనే ఆలోచన మీకుంటే మరి యొక్క లోకంలో, దేశంలో, రాష్ట్రంలో, మన ప్రదేశంలో, మన వీధులలో పిల్లలు చెడిపోతున్నారని తెలిసి మరి నీ వంతు ప్రయత్నం నువ్వేం చేస్తున్నావు అడుగుతాడు దేవుడు. ఈరోజు ఇదే అంశం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. ఇది ఒక ఆజ్ఞ చేస్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు తప్పించాలి. మరి ప్రశ్న వేస్తున్నాడు, నాశనంలో పరులకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. రక్షించకపోతే నువ్వే మనిషివే అంటారా లేదా? ఇప్పుడు ఒక పిల్లడు పడుతుంటే అక్కడ ఉండి చూసుకుంటుంటే నువ్వే మనిషి పశువులా, పడుతుంటే పట్టుకోలేకపోయావు, కాలుతుంటే చూసుకుంటున్నావు అంటారా లేదా? ఎవరైనా కానీ కొంచెమైనా ఏదో నీళ్ళు పోయడమో ఏదో ఒకటి చేయాలి. ఊరికే నిలబడి చూసుకుంటున్నావే, కొట్లాడుకుంటే వాళ్ళు కొడుతుంటే ఈ గూడి భాషలో అతిరాన ఏడుస్తుంటే పిల్లలు ఎత్తుకోవా, అతిరాన కొట్లాడుతుంటే కొంచెం కూడా చేయి చేసుకోవా అంటుంటారు. అతిరాన అంటే దానికి అర్థం నాకు తర్వాత తెలియాలి. తర్వాత అంటే ఒకటే బాధపడుతుంటే నువ్వు ఏమాత్రం కలగలేసుకో, ఒకటే ఏడుస్తుంటే, ఎంతగానో ఏడుస్తుంటే, ఎంతగానో బాధపడుతుంటే కొంచెమన్నా హెల్పింగ్ నేచర్ అనేది నీకు లేదా అంటే వాళ్ళు ఎవరంటే పూర్వత్వం గల వాళ్ళు. బాధలో ఉండేవాళ్ళని కొంచెమైనా ఓదార్పు ఇవ్వకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇంకా ఈ యొక్క లూసిఫర్ లాంటి వాళ్ళే చెప్పాలనుకుంటే. అందుకే ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర నా దగ్గర ఉందా లేదా మనం ప్రశ్న వేసుకున్నాం. ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు అంటే శ్రమ దినంలో నీవు కృంగిరేలా, నువ్వు కృంగకుండా ఉండే నువ్వు చేత కాని వాడవు కావు. చేత కాని వాడవైతే నువ్వేం చేయాలి? చేత కాని వాడను చేత అయ్యేలా చేయాలి. చేత కాని పరిస్థితిలో ఉండేవాళ్ళు, పడిపోతున్న వారిని లేవనెత్తాలి, నిలబెట్టాలి. అంతేగాని వారు ఏమన్నా ఇవ్వని నాకెందుకని మౌనంగా ఉండవు. మౌనంగా ఉండేవాళ్ళు అపవాది యొక్క కుయుక్తుల్లో ఉండేవాళ్ళు. ఈ యొక్క అపవాది దేవుని పిల్లలు బాధను అనుభవిస్తుంటే మౌనంగా ఉంటుంది, ఏం చేయదు. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆయన 24 గంటలు మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన కన్నీరు కాస్తున్నాడు.
కంటి పాపని విశ్రమీయం నింపకము అని చెప్తారు. నీ ఆశ భంగం కానేదంటే మన ఆశ దురాశ అయితే అది ఎప్పటికైనా భంగమే. అది కూడా ఉంది వాక్యంలో. దుష్టులకు అసలు ఏమాత్రం నెమ్మదిండదు, దుష్టుల ఆలోచన ఎప్పుడు కూడా నెరవేర్చబడవు, వాడు ఇంతలో చికిత్స అంతలోనే నాశమైపోతారు అనే మాట తేలిగా వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం నిజంగా మన ఆశ దేవుని ఎందుకు భయభక్తి గల ఆశ అయితే, దేవునికి ఇష్టమైన ఆశ అయితే, ఆత్మ సంబంధమైన ఆశలు మనం కలిగి ఉంటే మన ఆశ దేవుడు ఎప్పుడు ఎన్నటికీ విఫలం చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. యిర్మీయా ఆశ ఏంటంటే ఆత్మలో అందరు ఎదగాలి, ఆత్మలో జీవించాలి అని. అందుకనే ఆత్మలో హతులైన వారి కోసం ఆయన కన్నీరు కాల్చిన ఆ కన్నీటికి జవాబు యెహెజ్కేలు 37లో మనం చూస్తాం. జవాబు వచ్చేసింది యిర్మీయా కాల్చిన కన్నీటికి. యిర్మీయా దేనికోసమో ఆశ కలిగలేడు, ఆత్మల భారం. ఆయన దేనికోసమే ఏడవలేదు. ఆత్మలు క్షీణించిపోతున్నాయి, హతమైపోతున్నాయి, బాధపడుతున్నాయి, ఎముకల గూడుగా మిగిలిపోతున్నాయి అని ఏడ్చాడు, వగర్చాడు. ఆ యొక్క ఏడుపుకు జవాబుగా దేవుడు అక్కడ ఇచ్చాడు. అలాగనే యోహాను కూడా ఒక ఆశ ఉంది. ఏం ఆశ? యోహాను అంటే యేసుప్రభు శిష్యుడైన యోహాను. బ్యాప్టిజం ఇచ్చి యోహాను కాదు, యేసుప్రభు శిష్యుడైన యోహానికి ఏం ఆశ ఉంది? ఏం ఆశ లేదా? ఏమి ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారా అక్క? తండ్రితో ఉండాలని. ఇంకా ప్రకటన 5వ అధ్యాయంలో ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఆ గ్రంథంలో ఏముందో చూస్తున్నారా? ఇవ్వలేదా యోగ్యులైన వాడు కావాలని ఆయన ఆశ. గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు భూమిలో లేడు, భూమి కింద లేడు, ఆకాశంలో ఎవ్వరు లేరు అన్నాడు. కానీ ఎవ్వరు లేరా? ఉన్నారు. యూదా గోత్రం యొక్క సింహం మాత్రమే ఆకాశంలో కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే అప్పుడు ఆయన ఏడుపు, ఆయన ఆశకు ప్రతిఫలం వచ్చింది. ఆయన ఏడుపుకు జవాబు వచ్చింది. ఏడవకుము అన్నాడు. యిర్మీయాను కూడా ఏడ్చే యిర్మీయా కన్నీటిని చూసిన దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో నీ కన్నీరు నిజమైంది అయితే, ఆత్మ సంబంధం అయితే చూస్తాడు దేవుడు. ఆత్మ సంబంధం కాకపోతే ఆ కన్నీటితోనే నాశనం అయిపోతాం. రెండు ఇక్కడ వీళ్ళ కన్నీరు ఏంటంటే వీళ్ళ యొక్క ఏడుపు యెరూషలేము జనములకు ద్వారంగా ఉన్నటువంటి యెరూషలేము పడగొట్టబడేనని సంతోషిస్తున్నారు. అది పడగొట్టబడాలి అని ఏడ్చారు వాళ్ళు. యెరూషలేము పడిపోవాలని వాళ్ళ యొక్క ఆశ. ఇప్పుడు పడగొట్టబడిందని సంతోషిస్తున్నారు. వాళ్ళ బాధంతా ఏంటంటే యెరూషలేము అన్నిటికీ క్షేత్రమైంది, అన్నిటికీ క్షేమం కలిగించేది. యెరూషలేము అన్నిటికీ ద్వారం, అన్నిటికీ ఆభరణం కూడా. అన్నిటికీ ఆభరణమైన యెరూషలేము గురించి ఓరోచుకులు చూస్తున్నారు. అన్నిటికీ సౌందర్యమైన యెరూషలేమును పడగొట్టాలని చూస్తున్నారు. అన్నిటికీ కూడా ద్వారంగా ఉంది. ఆ యెరూషలేము గుండా వెళ్తేనే బతుకులు బాగుపడతాయి. యేసయ్య ద్వారం అన్నారు కదా. యేసయ్య అన్నిటికీ ద్వారమైన యేసయ్యను యెరూషలేములోనే తండ్రి అయిన దేవుడు జన్మింపచేశాడు. అందుకని అందరు యెరూషలేముకే రావాలి. చుట్టుపక్కల ప్రపంచ దేశాలన్నీ యెరూషలేముకు ఖచ్చితంగా రావాలి, వస్తున్నాయి కూడా. అది పుణ్యక్షేత్రం. ప్రపంచ దేశాల్లో అన్నిటికీ ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా ప్రపంచ దేశాలకు పుణ్యక్షేత్రం ఏంటి, దర్శించే దేశం ఏంటంటే యెరూషలేము. ఆ యెరూషలేమే ద్వారంగా ఉంది. అదే కాకుండా యెరూషలేముతో సమాధానంగా ఉంటేనే మిత్ర దేశాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. యెరూషలేముతో విరోధం చేసుకుంటే వాళ్ళకి విరోధమేగా. ఎవరైనా కాపాడబడాలంటే యెరూషలేముతో సమాధానం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్నం మందు యెరూషలేమైన దేవునితో, వాక్యంతో, దేవుని పిల్లలతో సమాధానం ఉంటే నీకు సమాధానం. దేవుని పిల్లలతో వైరం ఉందా? వైరమే. అక్కడ 2వ రాజులో ఏం పెద్దగా వాడు బాధ, చిన్న మాటనే బోడివాడ 2 సార్లు అన్నారు. 2 సార్లు బోడివాడ అనే మాట ఎందుకు అన్నారు వాళ్ళంటే, ఇంకా నీ గురువు వెళ్ళిపోయినాడు, నీ బతికింతే అన్నట్టుగా హేళన చేసి మాట్లాడినారు. గురువు అని గురువు పైన వెళ్తాన్నావు. ఇంక నాకు తెలిసే ఆ బాలులు కూడా కొంత శిష్యులయ్యే ఉంటారు. ఆ శిష్యులంతా రాలేదు. కానీ ఎలీషా ఒక్కడు మాత్రమే ఏలియాను వెంటాడాడు. ఎలీషా ఒక్కడి మాత్రమే ఆశ. ఆయన ఆశ ఏంటి అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆశ. ఆయన ఆశ ఇంకా ఏలియా తొందరగా పోతాడు, నేను మళ్ళీ మా అమ్మ మా నాన్న దగ్గరికి పోతాను, మళ్ళీ 12 అరకలు పెట్టి దున్నుతానులే అని లేదు ఆశ. ఆత్మలో భాగం కావాలి. ఒక్కసారి అడుగు వేసిన మనం వెనుక వేయకూడదు.
ఆత్మ సంబంధ విషయాలు ఆసక్తి కలిగినప్పుడు ఆసక్తి చల్లారిపోకూడదు, వెనకడుగు వేయకూడదు. నాగుడి పైన చేయి పెట్టా ముందుకెళ్ళిపోవాలి. ఎన్ని శోధన, ఎన్ని బాధ, ఎన్ని వేదన, ఎన్ని నిందలైనా, ఎన్ని వెన్నుపోట్లు కొట్టినా ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ చేయాలి. ఒక్కరోజు వాక్యం ప్రకటించకూడదంటే 7 వారాలు వాక్యం ప్రకటించాలి. 7 గంటలు ప్రార్థన చేయాలి. ఒక్కరోజు నేను ఎవరైనా 1 గంట నేను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్రార్థనకు వాక్యంకు 7 గంటలు రోజు అంటే అలా ఉండాలి. అందుకనే వీళ్ళంతా హేళన చేశారు. అందుకు దేవునికి కోపం వచ్చేసింది. అక్కడ ఎలీషా ఏమనలేదు, కానీ ఎలుగు బండ్లకు దేవుడే సెలవిచ్చాడు. నా బిడ్డను చూసి హేళన చేస్తారా? కోపం వచ్చేసింది. యెరూషలేము చూసి, యెరూషలేము ద్వారం గుండా యెరూషలేము పడగొట్టబడింది అని, నాశనమైంది అని తూరు ఏం చేస్తుంది అంటే బాగా చెప్పుకొని సంతోషపడుతుంది. తూరు సంతోషపడుతుందే దేవుడు చూశాడు. అందుకని దేవుడు అంటున్నాడు, తూరు పట్టణమా నేను నీకు ఏమైతున్నాను? విరోధి. దేవుని పిల్లలకు విరోధులైన వారికి దేవుడు కూడా విరోధే. దేవుని పిల్లలతో అసమాధానం ఉంటే నీకు కూడా అసమాధానమే. నీకు సమాధానం రావాలంటే దేవుని పిల్లలతో సమాధానం. లోతు దేవుని చేత ఎంతగానో ఇష్టపడినటువంటి అబ్రహాముకు వేరైపోయినాడు, సమాధానం కోల్పోయినాడు, సమస్తం కోల్పోయినాడు. అబ్రహాం నుంచే సమస్తం వచ్చింది, అబ్రహాం నుంచే సమస్తం వేరైపోయినప్పుడు కోల్పోయినాం. మళ్ళా అబ్రహాం దగ్గరికి రాలా, ముఖం చెల్లలేదు లోతు. అలాంటి బతుకులు అనుకుంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇది అనేక జనములకు ద్వారంగా ఉన్న పట్టణం అన్నమాట. మన ఆశ దేవుని పైన ఉండాలి. మన ఆశ, ఆసక్తి, ఆత్మల భారం, ఆత్మల తపన. ఎలీషాకు 2 ఆత్మలు కావాలి నాకు అన్నాడు. ఇంకా నువ్వు పోతే నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, అవి ఇవి అని అడగాలి. అవన్నీ వస్తాయి, అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు ఆత్మ నీతో ఉంటే. అందుకని ఆత్మలో పాలు అడిగాడు, దేవుడు కూడా ఇచ్చాడు. అడిగిన వాటిలోనే ఊహించిన వాడికంటే ఎక్కువ ఇచ్చాడు. దావీదుకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ? కరెక్ట్ గా మందిరం కట్టాలన్న తపన, తృష్ణ. ఏమంటారు అసలు? నేను మందిరము కట్టే వరకు నేను నా మంచము ఒక రాజు తిందామనుకున్నాడు. చూసారా? ఈ మధ్య ఎవరన్నారు బండల మీద అనుకుంటుంటే బాడీ పెయిన్స్ అని, ఎవరై మధ్య చెప్పి ప్లే చేస్తున్నాను. బండల మీద పడుకున్నందుకు నేనన్నా బండల మీద కొంచెం ఎక్కువ చేపలు వేసుకొని పడుకోండి, ఫ్లాట్ బాగుంటుంది అని చెప్పాను. చూడండి, రాసైనటువంటి పట్టు తివాసీల్లో పండుకోవలసిన రాజు దేవుని విషయంలో ఎంతగా తగ్గించున్నాడు. మనం దేవుని విషయంలో అలాంటి ఆసక్తి మనకుందా? అందరం కట్టే వరకు నేను నా మంచం ఎక్కను అన్నాడు. ఎంత ఆశ! దానియేలుకు ఒక ఆశ ఉంది. ఈ ఆశలని ఎందుకు చెప్తున్నా? మనకు ఇలాంటి ఆశ ఉండాలి అని. ఎలీషాలాగా ఆత్మతో శక్తితో నింపబడాలని ఆశ, ఆత్మలో హతులైన వారు చావకుండా బ్రతకాలనే ఒక ఆశ, చావులకై విధింపబడిన వారు జీవించు పేరు మాత్రం ఉంది కానీ వాళ్ళు చచ్చే శవాల్లాగా ఉన్నారు. వాళ్ళని బ్రతికించాలి. వాళ్ళు విశ్వాసం, విధేయత, ప్రేమ, పరిశుద్ధత ఎక్కడ వాళ్ళు కోల్పోయారో, ధైర్యం కోల్పోయారో మరలా మన వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి సరిదిద్దే వారంగా మనం ఉండాలి. అలాగనే మనం చూస్తే ఇక్కడ ధర్మశాస్త్రం గురించినటువంటి తపన యోహానుకు ఉంది, దావీదు కూడా ఉంది. 119, 136లో జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరలేక. ఆయన తపన జనుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, చదవాలి, ఆ ప్రకారం జీవించాలి అని ఒక తపన దావీదుకు ఉంది. ఆయన జీవిస్తూ వాడు జీవించాలి అన్నాడు, ఆయన చదువుతూ వాడు చదవాలి అనుకున్నాడు. అలాగని దానియేలుకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ? విడుదల ఆల్రెడీ వచ్చారు, విడుదలయ్యారు, అక్కడికి వచ్చారు. ఇంకా భాష గ్రామం నాతో కూడా నశించకూడదు. చూసారా? ఆయనకు ఆశ ఏంటంటే జ్ఞానంతా చంపేస్తున్నాడు కదా, నెక్కల నుంచి రాదు. చావునకై విధింపబడిన వాడిని నువ్వు రక్షింపవా? దాని ఎందుకు అందరూ పోదాంలే, మాకెందుకు అని అనుకున్నాడా? అనుకోలా. తనతో పాటు జ్ఞానులు కూడా నాశనం అవ్వకూడదు, చావకూడదు. వాళ్ళు బ్రతకాలి అనుకున్నారు. ఏ జ్ఞానులైతే బ్రతకాలి అని దేవుని సన్నిధిలో పోసాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టి అంతగా దేవునికి మహిమకరమైన విధానంలో వాళ్ళందరినీ కాపాడితే విశ్వాస ఘాతకులై వాళ్ళు ఏం చేశారు? నలుగురే కలిసి ప్రార్థించారు. ఎంత పవర్ఫుల్ వేట!
2,000 మంది 3,000 మంది లేరు, చెరలో ఉన్నారు వాళ్ళు. అంటే ఒక విధంగా వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ అనేది లేదు. అక్కడ దేవుని సన్నిధి, అక్కడ ఆలయ మందిరాలు లేవు, వాళ్ళ ఇల్లే వాళ్ళకి మందిరాలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో శృంగారమైన దేవాలయంలో, పెద్ద పెద్ద దేవాలయంలో ఆరాధన చేస్తే పైకి పోతారని చెప్పడం అపోహలు, అబద్ధ బోధకులు చెప్పే బోధనలు. మందిరము అంటే హస్తకృతమైన ఆలయంలో ఆయనే చెప్పాడు ఏమని, నేను ఉండను. హృదయ సంబంధమైన ఆలయంలో నేను ఉంటా. థ్యాంక్ గాడ్. నాకు ఒక మాట చాలా నచ్చింది. ఏంటంటే అసలు నిజంగా ఆ మాట వింటేనే నాకు ఇంకా ఆనందం ఒక్కటి, సంతోషం అన్నీ వచ్చేసినాయి. అక్క అనిందంట, సెలవు టీచర్ రాలేదంటే రాకపోయినా ఆమె ఆత్మ నా ఆత్మ ఒకటే అనింది. ఎస్, ఆత్మలో ఆమె దేవాలయం కట్టుకుంది. ఆత్మలో దేవాలయం మనం కట్టుకోవాలి. మనం దేవాలయం కట్టుకున్నప్పుడు మనం ఎప్పుడూ దేవుని ఆరాధిస్తుండే. మన పిల్లలు ఎవరి కష్టంలో ఉన్నా దేవుడు మనతో మాట్లాడతారు. కొన్ని రోజులు నాకు సరిగా నిద్ర రాలేదని వీళ్ళ కూడా చెప్పారు. ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఏమో ఎవరో బాధపడుతున్నారా అని తెలియక, నాకు తెలియదు అసలు. అక్క మామూలుగా బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అట్లనే అనుకున్నాను. నేను ఎందుకు రాలే అక్క బాగాలేదని వీళ్ళని అడుగుతూనే ఉంటాను. అక్క మొక్కలు కూడా అడిగినాను. అక్కడ తాళం వేసినారక్క తెలియదు అనేది. అక్క మీరు పోయి ప్రార్థన చేయండి అని వెంటనే వీళ్ళని చెప్తా ఉంటారు. అక్కలో ఒకసారి చూసినాడు, తాళం వేసిన ఆ పాప అడిగిన శారం నడుస్తూ ఉంది. అడిగితే ఏమో టీచర్ కన్నులకే పోయినా టీచర్ వాళ్ళు అనింది. నేను పేరు దగ్గర పెయించలే సెలవు కదా ఇట్లనే. తర్వాత అక్కకు బాగుంది. కానీ దేవుడు ఎంత గొప్ప కృప, కొంచెంలోనే మరణం పట్టుగా వెళ్ళిన అక్కను సజీవంగా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నా, నెరేసిన వెనుకలు సొగసైనా ఈరోజు వలన మన మధ్యకు వచ్చి ప్రార్థన చేయగలిగిన అక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు దీర్ఘాయుష్యం దేవుడు ఇస్తాడు, ఇచ్చినాడు. ఎందుకంటే అనేక ఆత్మల కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఎప్పుడు కూడా నీళ్లు కూడా తాకుండా ఆమె అర్ధగంట సేపు పైగానే వాక్యం చెప్పింది. నాకు ఎన్నిసార్లు నేను కడదాపీఠంలో వాక్యం ఇస్తే తడబాటు లేకుండా చెప్పేసింది. ముందు అసలు దాన్ని అడిగితే అప్పట్లో మొదట్లో కూడా అక్కాలతో చెప్పేది కాదు. ఫస్ట్లో తను యంగ్స్టర్గా ఉన్నప్పుడు కూడా, అంటే ఒక 20 సంవత్సరాలప్పుడు మొదటగా శ్రీరాపీఠంలో వాక్యం ఇచ్చాను ఆయన. అప్పుడు కొంచెం చెప్పి టీచర్ వెళ్తే టీచర్ మళ్ళీ మీరే చెప్పండి అనేది. లేదగా చెప్తుందే నీకు అలవాటు అవుతుంది అని. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ ఆశ మనకుంటే దేవుడు నడిపిస్తాడు. ఆసక్తి మనకు ఉండాలి. వాక్యం పట్ల తపన పడి వేరే దాని మీద దీని మీదగా లోకాశాలుగా లోకాశాలు నీకుంటే అవి ఇంతలోనే మాయమైపోయేది. ఇక్కడ తూరు అంత లోక సంబంధమైన విధానంలో ఉంది కాబట్టి దేవుడు విరోధైపోయి ఏం చేసినాడు తెలుసా, దాని పిల్లలను నాశనం చేస్తున్నాం. తూరు చేసిన పాపానికి చూడండి ఎంత ఇదిగా. ఇక్కడ యెరూషలేము చేసిన మంచికి యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆనందించినారు. యెరూషలేములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. యేసయ్య అక్కడ చెలపైపడ్డాడు. యేసయ్య మరణం చేయించి తిరిగి లేచాడు. యేసయ్య జనన మరణ పునరుద్ధానం యెరూషలేములోనే జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య జనన మరణ పునరుద్ధానం యొక్క విలువ నీకు నాకు తెలిసి నీ హృదయం నా హృదయం దేవుని సన్నిధిగా మారితే మన పిల్లలు ఎప్పుడు ఆనందిస్తారు. 97వ కీర్తన 8వ వచనం ప్రామాణికం. మనకు అది ప్రవచన రూపంగా దేవుడు ఇస్తున్నాడు. మరి నీ కుమార్తెలు తూరు కుమార్తెలాగా ఉన్నారా, యెరూషలేము కుమార్తెలాగా ఉన్నారా? మనమే ఆలోచన చేసుకోవాలి. చదవండి, ఇది కన్యత వచనం. యెహోవా సీయోను నివాసులు ఆ సంగతి విని న్యాయ విధిని బట్టి సంతోషించుతున్నారు. యూదా కుమార్తెలు ఎంత బాగుంది, నాకు ఎంత సంతోషమైంది. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. దేవుని పిల్లలు వస్తే ఎంత సంతోషమైంది. కొన్ని రోజులు అక్క లేకపోతే అందరికీ ఎదవలాగా ఉంటుంది కదా, పెద్దవాళ్ళ. కొన్ని రోజులు ఆకపోతే మాకు ఏం రాదు. ఈరోజు చూసి మన గురించి సంతోషమైంది. దేవుని బాగా బయటపరిచి కనపరిచారు. ఒక్కరోజు సాగుతూనే ఇక్కడ యూదా కుమార్తెలు ఆనందించుగా. ఎందుకు? యేసయ్య అక్కడ ఉన్నాడు. యూదా యేసయ్యని కోరుకుంది, యేసయ్యగా ఉండాలనుకున్నాడు. అందుకనే యూదా కుమార్తెలు అక్కడ ఆనందిస్తున్నారు. 144:12 ఆ కుమార్తెలు నగనకే చెక్కిన 3 స్తంభాలాగా ఉంటారు. కానీ తూరు దేవుని పిల్లల పైన అసూయ, ద్వేషం, కక్ష, ఈర్ష బాగా పెంచుకుంది. దేవుని పిల్లలు ఎదగకూడదు అనుకుంది. దేవుని పిల్లలు ఎదగకుండా అనకూడదని అనుకుంది. అందుకు దేవుని ఉగ్రత
144:12 చదవండి కీర్తన. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన మొక్కలాగా ఉన్నారా నీ కుమారులు? రోజు రోజు ఎదుగుతున్నారా? వాక్యంలో ఇక్కడ చిన్నపిల్లలు ఎదుగుతున్నారు. రోజు మీ కొడుకు మీ కూతురు రోజు ఎన్ని వాక్యాలు చదివినారు, ఎంత ప్రాంతం అడగాలి. ఎదుగుతున్నారా తరుగుతున్నారు? మీకే చాయిస్. ఎదిగితే ఆనందిస్తారు, ఎదగకపోతే తూరు కుమార్తెలాగా బాధపడతారు. రెండే మన మధ్య ఉంచాడు దేవుడు. తూరు కుమార్తెలాగా ఉన్నారా? యెరూషలేము కుమార్తెలాగా ఉన్నారా? యూదా కుమార్తెలాగా ఉన్నారా? లోకంలో ఉన్న కుమార్తెలు, పొలము బయట ఉండే కుమార్తెలాగా ఉన్నారు. ఈ కుమార్తెలన్నీ సంఘానికి కూడా గుర్తు. సంఘము క్రీస్తులో ఉండే సంఘాల్లో ఉండాలి. చాలా సంఘాల్లో క్రీస్తులో లేవని రేచల్ టీచర్ ఎంతగా వగర్చింది. మొన్న మేము హెచ్సి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా మధ్య అన్నాడు ఏంటంటే, ఇక్కడే బీజేపీ వాళ్ళ కొడుకు క్రిస్టియన్, వాళ్ళందరికీ ఇండియన్ క్రిస్టియనే. మా సీసీ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటేనే పోటీ ఎలక్షన్లు. కార్డ్స్ అని చూపించిన చిన్నారి కూడా వచ్చింది. ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటేనే ఓటు వేయాలి. ఓటు అంటే సెలక్షన్స్. వీళ్ళు సెక్రటరీగా ఉండాలి, వీళ్ళు పాస్టర్గా ఉండాలి. అన్యులు చెప్తే పాస్టర్గా ఎంచుకోరు. క్రిస్టియన్ చెప్తేనే, అన్యులు చెప్తే సెక్రటరీగా ఎంచుకోరు, అన్యులు చెప్తే ట్రెజరర్గా ఎంచుకోరు, అన్యులు చెప్తే పరిచారకులుగా ఎంచుకోరు. ఓన్లీ క్రిస్టియన్స్. వీళ్ళు పరిచారకులుగా, వీళ్ళు డీకన్గా, వీళ్ళు సంఘ పెద్దగా, వీళ్ళు ట్రెజరర్గా, వీళ్ళు పాస్టర్గా. పాస్టర్ని సెలెక్ట్ చేసుకొస్తుంది ఎవరు అంటే ఆత్మ సంబంధం, అన్యులు కాదు. అన్యులు చేసుకున్నారంటే అతను అన్యుడే. అసలు ఒక పాస్ అయిన వాళ్ళు ఏం చెప్పాలి? ఎవరైనా క్రిస్టియన్ ఆత్మ సంబంధాలు ఉన్నారా వాళ్ళు నన్ను ఎన్నుకోమని చెప్పాలి. తీర్చైన సమాధానం. ఆత్మ సంబంధులు నన్ను అక్కడ ఎన్నుకున్నాం. మిషనరీస్ పెద్దలు వాళ్ళ ఆత్మ సంబంధులు ఎన్నుకుంటారు. లోకస్తులు ఎన్నుకుంటారు. ఇక్కడ వాక్యం నేరుగా సూటిగా మనతో మాట్లాడుతుంది. చాలా సంఘాలు అన్యులు చేరి సంఘాలు పాడైపోతున్నాయి. గొడవలు ఎందుకు సంఘాలు? చాలా సంఘాలు మన చిన్నారి కూడా ఉంది. చాలా సంఘాలు ఇవే ఉన్నాయి. ఇంకెవరో 3-4 అన్నా ఉన్నాం. ఇదేనా కేజీఆర్ టీచర్, రాజకుమారి, గిప్సన్ చర్చిలో, స్టాండర్డ్ చర్చిలో 3 పాస్టర్లు, ఇంకా కొన్ని సంఘాల్లో 2-3. ఇంతమంది ఒక్కరే ఉండేవాడు. చూడండి ఇక్కడ అంటున్నారు, చూడండి సేమ్ అదే 5వ వచనంలో. ఇప్పుడు 26వ అధ్యాయం చదవగా మీరు విన్నారు. 5వ వచనంలో, అది వలలు కొలచుటకు చోటమును నేనే మాట ఇచ్చితిని, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అది జనములకు దోపుడు సంఘమును. జనములు దాన్ని దోచేసుకుంటారు. లోకంలో ఉండి లోకం దోచేసుకుంటుంది. ఎందుకు అంటే బయటి పొలంలో ఉన్న దాని కుమార్తెలు బయటి పొలములో లోకస్తులతో పొలం నిండిపోయింది. పొల సమాజం అంటాం. మరి పొల సమాజం ఏమైంది అంటే లోకులతో నిండిపోయింది. పొల సమాజం ఎవరు కావాలి? పొల సమాజం అంటే లోకస్తులు కాదు, మళ్ళీ క్రిస్టియన్స్ గా ఉంటారు, మళ్ళీ లోకస్తులకే సపోర్ట్ చేస్తారు. డబల్ గేమింగ్, దొంగ ద్రాక్ష యెహోవాకు హే. క్రీస్తులో లేనటువంటి వాళ్ళు, క్రీస్తులో లేని పొలాలు. ఇక్కడికి వచ్చి ఒక ఎంఆర్ఓ ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే సిగ్గుపోతుంది. ఇక్కడ తేటగా రాయబడినాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రవచన రూపకంగా మనం వరుస క్రమంలో, ఇది ప్రత్యేకంగా ఈ రోజు తీసుకున్న లేఖన భాగం కాదు, వరుస క్రమంలో యెహెజ్కేలు ధ్యానం చేస్తుండగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను. ఎప్పుడు అక్కడక్కడ తీసుకునేది కాదు, వరుస క్రమంలో. బయటి పొలములో ఉన్న దాని కుమార్తెలు కత్తి పాలవదు. అందుకే అనేక సంఘాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటి అంటే బయటి వాళ్ళు లోపలికి వచ్చి దాన్ని ఆక్రమించుకున్నారు. క్రీస్తులో ఉండేవాళ్ళు ఉంటే అవి పాడతారు. అందుకే స్టాండర్డ్ చర్చి కానివ్వండి ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఒక నియమాన్ని పెట్టుకున్నారు. క్రైస్తవులు మాత్రమే, క్రీస్తుకు చెందిన క్రైస్తవులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడి దీటుగా ఎవరితోనైనా నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకునేవాడు. వాళ్ళకి హక్కు ఉంటుంది. అక్రమంగా సంఘంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తే దేవుడు తీర్చే తీర్పు ఇదే. తేటగా మాట్లాడుతున్నాడు. బయటి పొలంలో ఉన్న దానికి మాత్రం ఇది కండక్ట్ చేయండి. మీరు దాని అర్థం తెలుసుకోండి, దేవుడిని అడగాలి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకు అనేక సంఘాలు పాడైపోతున్నా అంటే బయటి వాళ్ళందరూ సంఘం లోపలికి వచ్చారు. మురుగునీరంతా లోపలికి వచ్చేసింది దుర్గంధం. అందుకే బయటి పొలంలో ఉన్న దాని కుమార్తెలు కత్తి పాలవులు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వాళ్ళు ఏం చేస్తారట?
తెలుసుకుంటా. వారిని బట్టి సంఘాలు పాడైపోతున్నాయి. మరి నీ ఆశ సంఘాన్ని బాగు చేయాలంటే గట్టిగా మాట్లాడగలుగుతున్నావా? ఇది క్రీస్తుకు చెందింది అని. ఎవరు ఉన్నారు అలాగా అక్కడ దేవుడు కాపాడినా అంటే ఆమె గట్టిగా మాట్లాడుతున్నామంటే ఇంకా కొంతకాలం ఉండాలని ఉంచాడు సజీవాలు. అలాంటి వాళ్ళు కావాలి దేవుడు. సంఘంలో అందరి ఎదుట గద్దించగల వాళ్ళు కావాలి. అందుకే మరణం నుంచి జీవంలోకి నడిపించాలి. 4 లక్షలు అవుతుందేమో అనుకున్నారంట, 40,000తో పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమె అన్ని సేవింగ్ చేసేదే, ఏది వేస్ట్ చేయదక్క. సేవింగ్ ఎవ్వరు కూడా వేస్ట్ చేసినట్టే వేరే వాళ్ళు చేయాల్సిందే. అంతేకాకుండా నీ ఆశ భంగం కాలేదు. ఆత్మ సంబంధమైన ఆశ మళ్ళా దేవుడి సరిగ్గా దేవుడిని స్థుతించాలి, భంగం చేయాలి. దేవుడు తీసుకొచ్చింది ముందుకు. నీకు కూడా మందిగా ఉంది ఎప్పుడు అంటే దేవుడి మీద. అన్నిసార్లు నేను చెప్తే కొంతమందికి రివైవల్ అయ్యి ఈ మధ్యనే చిన్నారి బ్యాప్టిజం సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఇక్కడ ఉండి మీరు తెచ్చుకోని అంటే తెచ్చుకోవాలి. కన్నులు వేయి ఫస్ట్ చెప్పినారు. ఎందుకు ఇవ్వరు వాళ్ళు అని నేను క్రిస్టియన్ యాక్టివ్ గురించి చెప్పినాను. ఫలానా సంఘం వాళ్ళు ఇలాగ ఇవ్వకున్నారంట. కానీ వాళ్ళు ఏమైనా చెప్పినారేమో నాకు తెలియదు. వెంటనే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు తెచ్చుకోండి అని చెప్తున్నా కానీ చీమ ఉంటాడు, తెచ్చుకుంటాం అంతే. అదే నీ ఆశ. ఆశనే తెచ్చుకునే వరకు మనం మౌనంగా ఉన్నప్పుడు రోషం మనం దేవుడి బిడ్డగా ఉండాలి. బయట ఉంటే మన పిల్లలు ఏమైతారో చూడండి. ఇంక ఇదే నీకు ప్రమాణం. ఇర్మియా ఆశ దేవుడు నెరవేర్చాడు, దానియేలు ఆశ నెరవేర్చాడు, దావీదు ఆశ నెరవేర్చాడు. ఎస్తేరు యొక్క ఆశ, నీ కోరిక ఏమిటంటే నా వాళ్ళందరూ రక్షించబడాలి. చావునకై విధింపబడ్డ వాడిని రక్షించాలా? ఎంతమంది మన చుట్టూ చనిపోతుంటే మనం ఏం చేస్తున్నాం? నేను పోయి విద్యాలయంలో చెప్పిన వద్దు, ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఈ ప్లేసు సరైంది కాదు, ఆత్మ సంబంధం లేదు ఇక్కడ. ఒకవేళ అక్క ఉండింటే కూడా నువ్వు ఉన్నా బాగుండేది. అక్క ఇక్కడ లేదు కదా, నువ్వు ముందు ఇక్కడ వచ్చేసేయమంటే ఆమె కూడా ఏం తిరుగుస్తాను అక్క అని. సహవాసం సరిగా ఉంటే పిల్లలు బాగుపడతారు. దుష్టుల సహవాసం ఉంటే ఇంకో ఇలా ఎప్పుడు బతుకుతారా ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. అందుకే నేను పదే పదే చెప్పేదంటే మంచి స్నేహితులను కలిగి ఉండాలి. చెడ్డ స్నేహితుల దగ్గరికి ఎంత పిలిచినా పోయిన వాళ్ళు నేను బాగా వాళ్ళు ఏమనుకో నేను గమనిస్తాను. వాళ్ళు ఏమైనా పోనీ నీకెందుకు అనే వాళ్ళు ఉంటారు. నేను ఊరుకోను. ఏసై అలా ఊరుకుని ఉంటే ఈరోజు మనం ఇలా ఉన్నామమ్మా అని చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు అదే ఏమైనా ఇవ్వని గుడు ఒకటే గుడు పట్టుతారు. మన కూడా అంతే నచ్చింది. చిన్నారొచ్చింది ఏమైనా కాళ్ళ వాళ్ళు ఇష్టం లేదు. అలా నేను ఉన్నాను. ఏసై ఉండలేదు కదా అన్నానా? నా చెల్లెలు కానే అన్నా. ఎందుకంటే వాళ్ళు క్రూరమైన వ్యక్తులు కాబట్టి ఎందుకులే అని. ఎట్లా ఊరుకుంటాను నేను? తప్పు చేసుకున్నాను. తప్పు మీదని ఖచ్చితంగా వాళ్ళు విననే వినకపోదు. తప్పును ఖండించాల్సిందే. కాబట్టి ఈ సమయంలో మనంగా ఉండదు. ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేలుగా సూచాడు. చావునకే కట్టబడిన వారిని నువ్వు తప్పించును, నాశనంలో కడలకు జోడించిన వారిని నువ్వు రక్షించవా? ప్రశ్న జవాబు నీకే అప్పగిస్తాను. నేనైతే రక్షించాలనే ఇక్కడికి వచ్చాను. నేను చనిపోయినా రక్షించాలి. ఎవరు ఏమనుకున్నా వాళ్ళని రక్షించాలి. ఆ ఆశ నాలో ఉన్నప్పుడు దేవుడు నెరవేర్చినాం నా ఆశ. ఎంతోమంది తాగుడు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, అందుకు మాంత్రికులు మారారు, విగ్రహారాధికులు మారారు. చాలు. అందుకు దేవుడి ఉద్దేశం ఒక్క దీపం వెలిగిందంటే అనేక దీపాలను వెలిగిస్తుంది. దేవుడు లేఖ భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్ అని మన మధ్యలో అరుణమ్మ మన ప్రార్థన నడుస్తుంది. తర్వాత మొదటి కొరింథీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే మహిమ 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 మహిమ, ఘనత ఘనత ఘనత, ప్రభావం యుగ యుగములు నీకే చెల్లుగా అసాధ్యమైనది ఏది లేదండి. చేసేవాడు స్మారక స్థితిలో ఉన్నప్పుడు
స్తుతి 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 పట్టుకో నీ పాద సన్నిధిలో ఎల్లప్పుడూ నువ్వే పట్టుకో తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ నేను భయభక్తులు ఈ లోకంలో జీవించే బిడ్డగా దయచేయండి. మా ప్రవర్తన తండ్రి మీ న్యాయములు మేము జ్ఞాపకం చేసుకునే భాగ్యం దయచేయండి. విషయాలయ్యా ఎన్ని మాటలు ప్రార్థించాను, ఎంతకు మీకు స్థుతి చెల్లించిన మీ వాక్యానుసారంగా మేము బ్రతకాలని, మేము నడుచుకోవాలని తండ్రి మీరు ఇష్టపడుతున్నాను. మీకు ఇష్టమైన పాత్రగా ఈ లోకంలో జీవించాలని మీరు ఇష్టపడుతున్నాను. మేము ఈ లోకంలో దాన్ని నివసించినంత కాలం ప్రభు విషయా నేను స్థుతించి కనపరచుకు చూపించాను. అట్టి కృపను మరణం వరకు దయచేయండి ప్రభు. అవునయ్యా, మేము మట్టి వారం వరకు ఏ యోగ్యత లేదు, కేవలం నీ కృపలని, నీ ఉచితమైన ప్రేమ వల్ల, నీ దయవలని, నీ కనికరం వల్ల తండ్రి సజీవ సంఖ్యలో ఉన్నాము. విషయాదులకు స్తోత్రం అయినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధురానికి స్తుతి 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 స్తోత్రం అయినా స్తోత్రం. సర్వోన్నత ప్రపంచమంతట ప్రభు నిన్ను స్తుతిస్తుందా, నిన్ను ఘనపరుస్తుందా తండ్రి. మా స్థితిలో నీ సింహాసనం తాకి భాగ్యం దయచేయండి. అవునయ్యా, మా యొక్క స్థుతి నీ సింహాసనం తాకాలి ప్రభు. మీరు సంతోషించాలి ప్రభు. స్థుతుల మూలం మీరు ఒక దుర్గం స్థాపించినారు. అవునయ్యా విషయ తండ్రి, దేవదేవ దినదిన పాండ్ర దీన మనసుతో నిన్ను స్థుతిస్తున్నాం. నేను దీన మనసుతో నిన్ను స్థుతిస్తున్నాం. కరుణించండి ప్రభా, కాపాడండి 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 తండ్రి. మీరు చేసే మేలు దేన్ని మరొక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే భాగ్యం దయచేయండి. నూతన బలం, నూతన శక్తి ఇచ్చి మరి ముందుకు నడిపించండి తండ్రి. అన్ని విషయంలో ఆదరణకర్త దేవుడు తండ్రి కాపరిగా ఉండి ప్రార్థిస్తున్నాను. ఇది మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి. మీరు దేవుడు కడుగైనా ముందుకు లేకపోతే అట్టి దీనస్థితి కలిగిన తండ్రి మీ సన్నిధిలో పూజాడు వేడుకుంటున్నాను తండ్రి. చేసిన మేలన్నీ బట్టి మీకు స్తుతి స్తోత్రములను, నీకే స్తుతి స్తోత్రములు నడిపించే దేవా, నీకు స్తోత్రములైన స్తోత్రములు స్తోత్రం. విషయానికి స్తుతి స్తోత్రం. దేవదేవ ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు పోతున్నారో కానీ నీవే